Hi, hello friends. నేను మీ brother Rajesh and I welcome you all to our channel that is your physics. And today we are going to discuss the moment of inertia of the halosphere and the solid sphere. Okay, halosphere and solid sphere ఒక moment of inertia ని ఇవాళ డిరైవ్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలోస్ఫియర్ అంటే ఏంది? హాలోస్ఫియర్ అంటే ఏంది? హాలోస్ఫియర్ అంటే హాలో అంటే లోపల మాస్ ఉండదు అన్నట్టు. ఓకే, ఇది ఒక స్పియర్ ఉంది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే బాల్ ఉంటుంది. ఆ బాల్ ఏముంటుందంటే లోపల మాస్ ఉండదు, ఆ బాల్ లోపల మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండదు. ఓకే, ఆ మాస్ మొత్తం సర్ఫేస్ మీదనే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, హాలోస్ఫియర్ అంటే ఏంది? ఒక స్పియర్, దాంట్లో ఏముంటుంది? లోపల మాస్ ఉండదు, ఆ స్పియర్ లోపల మాస్ ఉండదు, బట్ సర్ఫేస్ మీద మాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది. ఓకే, దట్ ఈస్ ఎ హాలోస్ఫియర్. ఓకే, చిన్న పిల్లలు ఆడుకునే బాల్ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ సాలిడ్ స్పియర్. ఇప్పుడు వాటర్ మిలన్ తర్వాత లెమన్, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద సాలిడ్ స్పియర్. వీటి లోపల ఏముంటుందంటే లోపల మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, సర్ఫేస్ మీద కూడా మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, అంటే మొత్తం మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సాలిడ్ స్పియర్లో మొత్తం మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, కానీ హాలోస్ఫియర్లో ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఓకే, హాలోస్ఫియర్లో ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, లోపల మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండదు. ఇంకా ఇక్కడ సాలిడ్ స్పియర్లో మొత్తం మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హాలోస్ఫియర్ అండ్ ద సాలిడ్ స్పియర్. అండ్ వీటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇవాళ మనం డిరైవ్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షన్ ఆబ్జెక్ట్స్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఆల్రెడీ డిరైవ్ చేసుకున్నాం. ఓకే, రింగ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, డిస్క్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రాడ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, తర్వాత రెక్టాంగులర్ లామినా అండ్ హాలో సిలిండర్ అండ్ ద సాలిడ్ సిలిండర్, వీటి యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఆల్రెడీ డిరైవ్ చేసుకున్నాం. వాటన్నిటి రివైజ్ చేసుకోండి. అండ్ మెయిన్గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంది? I = mr², దాన్ని కూడా రివైజ్ చేసుకొని ఈ లెక్చర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్న చాలా కాన్సెప్ట్స్ ఇక్కడ మళ్ళీ ఇంటర్లింక్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ హాలోస్ఫియర్ about any axis. Okay, about any axis passing through the center of mass, passing through the center of mass. First of all we are going to discuss the moment of inertia of the halosphere. అంటే మాస్ ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయి ఉంది, లోపల డిస్ట్రిబ్యూట్ అయి లేదు. ఓకే, దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం ఇప్పుడు డిరైవ్ చేసుకోబోతున్నాం. అండ్ అబౌట్ అన్ యాక్సిస్, ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఇది. అబౌట్ ఎనీ యాక్సిస్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఈ హాలోస్ఫియర్ కి ఉన్న ఒక సెంటర్ ఆఫ్ మాస్, హాలోస్ఫియర్ కి ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది, యాక్సిస్ ఏమో సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది. ఓకే, అబౌట్ దిస్ యాక్సిస్ we are going to derive the moment of inertia. ఓకే, ఈ హాలోస్ఫియర్ కున్న సెంటర్ ఆఫ్ మాస్ నుండి ఒక యాక్సిస్ పాస్ అవుతుంది, దీని అనుగుణంగానే అండ్ అబౌట్ దిస్ యాక్సిస్ we are going to derive the moment of inertia. ఓకే, హాలోస్ఫియర్, దిస్ ఇస్ a హాలోస్ఫియర్. మాస్ మొత్తం ఇక్కడ సర్ఫేస్ మీద మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, ఈ సర్ఫేస్ మీద మాత్రమే మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, లోపల మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండదు. ఓకే, దిస్ ఇస్ ఎ హాలోస్ఫియర్. ఈ హాలోస్ఫియర్ కి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ కాన్సన్ట్రేటెడ్ అయి ఉంది. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది? ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది, దిస్ ఇస్ ఎ COM, దిస్ ఇస్ ఎ సెంటర్ ఆఫ్ మాస్. అండ్ ఇక్కడ అబౌట్ ఎనీ యాక్సిస్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాన్ యాక్సిస్ అని ఉండే, బట్ నేను ఇక్కడ డైరెక్ట్ గా ఎనీ యాక్సిస్ అని రాసేసిన. ఎందుకంటే ఈ హాలోస్ఫియర్ ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకే, హాలోస్ఫియర్ ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ఎన్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్.
త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఓకే, దీనికి అంటే త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇది. అయితే ఈ త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్ని ఎటువైపు నుండి చూసినా కానీ సేమ్ కనబడుతుంది. ఓకే, మనం చిన్న పిల్లలు ఆడుకునే బాల్ని ఎటువైపు నుండి చూసినా కానీ అది ఆ షేప్లోనే కనబడుతుంది. ఓకే, ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ ఒక బాల్ ఉంది, మన చిన్న పిల్లలు ఆడుకునే బాల్ ఉంది, దాని కిందకి వెళ్ళి చూసినా అదే కనబడుతుంది, నేను పక్కకి వెళ్ళి చూసినా అదే కనబడుతుంది, అండ్ ఇట్లా చూసినా అదే కనబడుతుంది, అండ్ ఇట్లా చూసినా కూడా అదే కనబడుతుంది. అంటే ఏ సైడ్ నుండి చూసినా కానీ సేమ్ కనబడుతుంది. ఓకే, హాలోస్ఫియర్ కూడా సేమ్ అంతే. ఓకే, సేమ్, దాన్ని ఏ డైరెక్షన్ నుండి చూసినా కానీ సేమ్ షేప్ కనబడుతుంది. ఓకే, ఏ డైరెక్షన్ నుండి చూసినా కానీ సేమ్ షేప్ కనబడుతుంది. ఓకే, చిన్న పిల్లలు ఆడుకునే బాల్ని నువ్వు కిందకి వెళ్ళి చూసినా, ఇట్లా స్ట్రేట్గా చూసినా, ఇట్లా సైడ్కి చూసినా, అక్కడి నుండి చూసినా అదే షేప్లో కనబడుతుంది తప్ప అది డిఫరెంట్ షేప్స్ని చేంజ్ చేయదు. ఓకే, సేమ్ అదే విధంగా హాలోస్ఫియర్ కూడా సిమెట్రికల్ అన్నట్టు. ఇట్ ఈస్ ఏ సిమెట్రికల్ ఇన్ త్రీ డైమెన్షనల్. ఓకే, సిమెట్రికల్, ఇట్ ఈస్ సిమెట్రికల్. సో అది సిమెట్రికల్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుండి ఏ యాక్సిస్, ఓకే, ఇక్కడ నుండి ఒక యాక్సిస్, ఇక్కడ నుండి ఒక యాక్సిస్, ఇక్కడ నుండి ఒక యాక్సిస్, అండ్ ఇక్కడ నుండి ఒక యాక్సిస్. ఓకే, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ నుండి డిఫరెంట్ యాక్సిస్ పాస్ అవుతున్నాయి, అండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు దీస్ డిఫరెంట్ యాక్సెస్, ఓకే, అన్నిట్లో కూడా సేమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఓకే, ఇది త్రీ డైమెన్షనల్లో సిమెట్రిక్ కావడం వల్ల దీని సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతున్న ప్రతి యాక్సిస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎనీ అదర్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సేమ్ ఉంటుంది. అంటే ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ యాక్సిస్ ఇస్ సేమ్. ఓకే, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ యాక్సిస్ ఇస్ సేమ్. ఓకే, ఈ యాక్సిస్ నుండి ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుందో సేమ్ అదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈ యాక్సిస్ నుండి కూడా వస్తుంది. సేమ్ అదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ నుండి కూడా వస్తుంది. సేమ్ అదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ నుండి కూడా వస్తుంది. సేమ్ అదే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ నుండి, ఇక్కడ నుండి, ఇక్కడ నుండి, అండ్ ఇక్కడ నుండి. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ ఎనీ యాక్సిస్ విచ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ సేమ్ విత్ రెస్పెక్ట్ టు ద అదర్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, moment of inertia moment of inertia moment of inertia is same along every axis, along any axis, along any axis which is passing through the which is passing through center of mass of halosphere. So ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అయిన ప్రతి యాక్సిస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ అదర్ యాక్సిస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి సేమ్ ఉంటుంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ ఎనీ యాక్సిస్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ సేమ్. ఓకే, దీన్ని రాసుకోండి. సో ఫ్రెండ్, ఇదేమో ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో y యాక్సిస్, అండ్ ఇదేమో z యాక్సిస్. ఓకే, x యాక్సిస్, y యాక్సిస్, అండ్ z యాక్సిస్. ఓకే, సో moment of inertia along x axis that is equal to moment of inertia along y axis that is equal to moment of inertia along z axis, and that is equal to moment of inertia. ఓకే, ఇట్లా రాసుకోవచ్చు కదా, కన్ఫర్మ్ అండ్ డెఫినెట్లీ రాసుకోవచ్చు. ఎందుకంటే ఏ యాక్సిస్ నుండి అయినా కానీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ ఉంది. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ x యాక్సిస్ దట్ ఈస్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ y యాక్సిస్, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలాంగ్ z యాక్సిస్, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, దీన్ని కూడా రాసుకోండి. దిస్ ఇస్ ద మెయిన్ ఫర్ దిస్ డెరివేషన్. ఓకే, ఈ హాలోస్ఫియర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ చేయాలంటే దిస్ ఇస్ అ బేస్. ఇది చాలా అంటే చాలా ముఖ్యం, అండ్ దీన్ని అర్థం చేసుకోండి. Okay, moment of inertia along x axis that is equal to moment of inertia along y axis, and that is equal to moment of inertia along the z axis, and that is equal to some moment of inertia. Okay friends, this is a halosphere. Okay, ఇది halosphere.
halosphere, and the total mass m and radius r. Okay, this is center of mass and this is a radius r. Okay, this is a radius r. అయితే ఇక్కడ నేను ఒక చిన్న dm మాస్ తీసుకుంటున్నాను. ఓకే, హలోస్ఫియర్ మీద దాని సర్ఫేస్ లో చిన్న dm మాస్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అంటే దీనికి x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది అండ్ z కోఆర్డినేట్ ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ an ఎగ్జాంపుల్ ఫర్ ద 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. అయితే ఈ dm మాస్ కి, ఈ చిన్న మాస్ కి ఒక x కోఆర్డినేట్ ఉంటుంది, ఒక y కోఆర్డినేట్ ఉంటుంది, ఒక z కోఆర్డినేట్ ఉంటుంది. ఓకే, ఫ్రమ్ దిస్ ఒరిజిన్, ఓకే, ఈ సెంటర్ నుండి ఈ dm మాస్ కి సర్టెన్ x కోఆర్డినేట్ ఉంటుంది, y కోఆర్డినేట్ ఉంటుంది అండ్ z కోఆర్డినేట్ ఉంటుంది. బికాస్ this is an example for the 3 dimensional object. This is an example for the 3 dimensional object. Next friends, ఈ x కోఆర్డినేట్ ని, ఈ y కోఆర్డినేట్ ని, ఈ z కోఆర్డినేట్ ని ఎలా ఫైండ్ చేయాలి? మరి ఏం లేదు, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్ అండ్ ఇది z యాక్సిస్. y యాక్సిస్, x యాక్సిస్ అండ్ దిస్ ఇస్ z యాక్సిస్. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, 3 డైమెన్షనల్ గా ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ x యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది? మరి ఈ పాయింట్ x యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది? సో దిస్ ఇస్ an x యాక్సిస్, దిస్ ఇస్ an x యాక్సిస్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ x యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది? ఇంత దూరంలో. x యాక్సిస్ నుండి ఇంత దూరంలో ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ x యాక్సిస్ ఉంది. ఎంత దూరంలో ఉంది పాయింట్ x యాక్సిస్ నుండి? ఇంత దూరంలో ఉంది. ఇంత దూరంలో పాయింట్ x యాక్సిస్ నుండి దూరంలో ఉంది. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద x యాక్సిస్. ఓకే, దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద x యాక్సిస్. ఈ పాయింట్ కి మరి z యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది? దిస్ ఈస్ ద z యాక్సిస్ డిస్టెన్స్. ఓకే, దిస్ ఈస్ ద డిస్టెన్స్ of this point from the z axis and this is a y axis, this is a x axis and this is a z axis. Okay friends, ఈ పాయింట్ x axis నుండి ఎంత దూరంలో ఉంది? ఇంత దూరంలో ఉంది. ఈ పాయింట్ z axis నుండి ఎంత దూరంలో ఉంది? ఇంత దూరంలో. అండ్ ఈ పాయింట్ y axis అంటే ఓకే, ఇది ఆటోమేటికల్లీ y axis. ఏం లేదు, ఇది x axis, ఇది పాయింట్ x axis నుండి ఎంత దూరంలో ఉంది? ఇంత దూరంలో ఉంది. ఇంత దూరంలో. ఓకే, z axis నుండి ఎంత దూరంలో ఉంటుంది? మరి ఇంత దూరంలో z యాక్సిస్ అండ్ y యాక్సిస్, దిస్ ఇస్ a y యాక్సిస్. ఓకే, దిస్ ఇస్ a పాయింట్. x యాక్సిస్ నుండి ఎంత దూరం ఉంది? అంటే ఇది ఒక ప్లేన్, x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. ఓకే, x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్. ఓకే, 3 యాక్సిస్. ఓకే, 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ ప్లేన్ లో ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ x యాక్సిస్ నుండి ఎంత దూరంలో ఉంది? ఇంత దూరంలో. z యాక్సిస్ నుండి ఇంత దూరంలో, y యాక్సిస్ ఇంత. ఓకే, x y z. అయితే ఇప్పుడు ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఎంత? ఓకే, ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఎంత? అంటే x వాల్యూ ఎంత? ఓకే, x that is equal to under root of y square plus z square. ఓకే, పైథాగోరియన్ థియరం. ఓకే, పైథాగోరియన్ థియరం. ఓకే, సేమ్ అంటే ట్రయాంగులర్ ఫార్ములా అంటే x వాల్యూ. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద x యాక్సిస్. ఓకే, సేమ్ ఇక్కడ రాసుకోండి. ఓకే, డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ x యాక్సిస్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ y square plus z square, under root of y square plus z square. Same distance of point from y axis. మరి y axis లో ఎంత? సేమ్ under root of x square plus z square, x square plus z square. Same distance of point from z axis. z axis నుండి ఎంత దూరం ఉంటుంది? మరి that is equal to under root of y square plus x square. Okay, distance of this point from the x axis, that is equal to under root of y square plus z square. Same
distance of point from the y axis, and that is equal to under root of x square plus z square, and the same distance of point from the z axis, that is equal to under root of y square plus x square. ఓకే, దీన్ని కూడా నోట్ చేసుకోండి, బికాస్ వీటితోనే మనం డిరైవ్ చేసుకుంటాం ఫార్ములాని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్. ఓకే, ఇప్పుడు మనం dm మాస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? dm మాస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏది? di. చిన్న మాస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా చిన్న మాస్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా di. అండ్ ఆస్కింగ్ యూ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x యాక్సిస్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x యాక్సిస్ ఏమవుతుంది? దట్ ఈస్ dm multiplied by distance from x axis square, and moment of inertia about y axis same dm distance from y axis square, and moment of inertia along z axis, that is dm multiplied by distance from z axis square. Okay, distance from x axis square అంటే ఏంది? that is equal to under root of y square plus z square, under root of y square plus z square. distance from y axis అంటే ఏంది? that is equal to under root of x square plus z square. distance from z axis అంటే ఏంది? that is equal to under root of x square plus y square. సో వీటన్నిటి ప్లేస్ లో మనం ఇప్పుడు డిరైవ్ చేసుకున్న డిస్టెన్సెస్ అన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఓకే, ఏమవుతుంది? అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇక్కడ y నుండి ఎంత డిస్టెన్స్? అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, వీటన్నిటికి స్క్వేర్. ఓకే, ఇదేమవుతుంది? dm స్క్వేర్ రూట్ క్యాన్సల్, సో y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇదేమవుతుంది? dm స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, x స్క్వేర్. ఓకే, x స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఇదేమవుతుంది? dm x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో మనకు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x యాక్సిస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ y యాక్సిస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ z యాక్సిస్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడింటిని యాడ్ చేయండి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x యాక్సిస్ ప్లస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ y యాక్సిస్ ప్లస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ z యాక్సిస్, దట్ ఈస్ ఈక్వల్ టు dm కామన్. ఓకే, dm కామన్ x square 2x square, y square 2y square, z square 2z square. అన్నిట్లో 2 కామన్ ఉంది. సో 2 కామన్ తీసుకోండి. ఇక్కడ x square plus y square plus z square. ఓకే, ఓకే, అయితే మనం ఫస్ట్ బిగినింగ్ లో మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా along x axis, that is equal to moment of inertia along y axis, that is equal to moment of inertia along z axis, that is equal to I అని డిస్కస్ చేసుకున్నాం. వీటిని డిఫరెంషియేట్ ఏమొస్తాయి? dix that is equal to diy that is equal to dij that is equal to di. So dix that is equal to di, diy that is equal to di, dij that is equal to di. వీటన్నిటిని అడిషన్ చేస్తే ఏమొస్తుంది? 3di. ఏమొస్తుంది? 3di. సో 3di that is equal to 2dm multiplied by x square plus y square plus z square. ఓకే, ఈ ఫార్ములాని లేదా ఈ ఎక్స్ప్రెషన్ ని నోట్ చేసుకోండి. దిస్ ఇస్ అ మెయిన్ ఎక్స్ప్రెషన్. 3di that is equal to 2dm multiplied by x square plus y square plus z square. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఈ హాలోస్పియర్ లో ఇది సెంటర్ ఆఫ్ మాస్, ఇక్కడ దిస్ ఈజ్ ద రేడియస్. ఓకే, డిఎం మాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ డిఎం మాస్ ఉంది. ఈ డిఎం మాస్ కి ఒక x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ అండ్ z కోఆర్డినేట్ ఉంది. ఇక్కడ ఒరిజిన్ దగ్గర x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ 0 0 0. సో ఈ r ని వెక్టోరియల్ ఫామ్ లో ఎట్లా రాసుకుంటాం మనం? దట్ ఈస్ r ఈక్వల్ టు x మైనస్ 0 xi క్యాప్ ప్లస్ y మైనస్ 0 yj క్యాప్ ప్లస్ z మైనస్ 0 zk క్యాప్. This is a vector representation of radius. So magnitude of r that is equal to under root of x square plus y square plus z square. Okay, ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఇక్కడ స్క్వేర్ అయిపోతుంది. సో r square that is equal to x square plus y square plus z square. ఓకే ఫ్రెండ్స్, ఈ r ని మనం ఇక్కడ వెక్టర్ ఫామ్ లో రాసుకున్నాం. x minus 0 xi cap, y minus 0 yj cap, z minus 0 zk cap. సో magnitude of r ఏమవుతుంది? దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. సో ఈ స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ అవుతుంది అండ్ r స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ స్క్వేర్ z స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మనం మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అదేంటి? 3di దట్ ఈస్ ఈక్వల్ టు 2dm x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. ఓకే, 3di that is equal to 2dm x square plus y square plus z square that is equal to r square. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం dm మాస్ తీసుకున్నాం. ఇక్కడ dm మాస్ తీసుకుంటే ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఈ హాలోస్పియర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రావాలంటే ఈ dm మాస్ అంటే చిన్న చిన్న మాసెస్ అన్నిటిని కూడా మనం యాడ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అంటే ఇంటిగ్రేట్ చేయాలి, అంటే సమ్మేషన్ అంటే ఇంటిగ్రేట్. సో రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఏంది? 3 ఇంటిగ్రేషన్ ఆఫ్ di ఏంది? I. ఇక్కడ కాన్స్టెంట్ 2, ఇక్కడ r కూడా కాన్స్టెంట్. ఓకే, ఎట్ ఎనీ డిస్టెన్స్, ఎట్ ఎనీ పాయింట్ ఈ r. ఓకే, r సేమ్ ఉంటుంది. r స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఒక dm మాస్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక dm మాస్ తీసుకున్నాం. దానికి ఒక x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ ఉంటుంది. ఎట్ లాస్ట్ r స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు x1 స్క్వేర్, అంటే ఇక్కడ ఒక x1 y1 z1 ఉందని అనుకుందాం. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ ఏంది? x1, y1 z1 ఉందని అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఒక dm మాస్ ఉందని అనుకుందాం. దాని xy z కోఆర్డినేట్ ఏంది? x2 y2 z2. సో అగైన్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ z2 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు r స్క్వేర్ వస్తుంది. ఇక్కడ dm కి x2 x3 y3 z3 xyz కోఆర్డినేట్ ఉందని అనుకుందాం. సో అగైన్ x3 స్క్వేర్ y3 స్క్వేర్ ప్లస్ z3 స్క్వేర్ అగైన్ r స్క్వేర్ వస్తుంది. సో r స్క్వేర్ అనేది కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ నుండి బయటకు వచ్చేస్తుంది. దెన్ అగైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dm ఏంది? This is m. This is a universal truth. This is a universal truth. Okay, it is always true. Integration of dm అంటే చిన్న చిన్న మాస్ ని కలిపితే ఏమొస్తుంది? మనకు పెద్ద మాస్ వస్తుంది. సో దట్ ఈస్ m. ఓకే, ఇప్పుడు ఏంది? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈస్ ఈక్వల్ టు 2/3 mr స్క్వేర్, 2/3 mr స్క్వేర్. This is a moment of inertia of the halosphere. Moment of inertia of the halosphere ఏంది? I equal to 2/3 mr square. I equal to 2/3 mr square. ఏం లేదు, ఫస్ట్ హాలోస్పియర్ లో ఒక చిన్న dm మాస్ ఓకే తీసుకోండి. దానికి ఒక x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ ఉంటుంది. ఓకే, x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, z కోఆర్డినేట్ ఉంటుంది. అండ్ x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఫైండ్ చేయండి. x వాల్యూ ఏంది? డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ద x axis ఏంది? అండర్ రూట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్. డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ద y axis ఏంది? దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ z స్క్వేర్ ప్లస్ x స్క్వేర్. డిస్టెన్స్ ఆఫ్ ది z axis ఫ్రమ్ ద z axis ఏంది? అండర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. వీటన్నిటి సబ్స్టిట్యూట్ చేసి మనకు I ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది హాలోస్పియర్ దట్ ఈస్ ఈక్వల్ టు 2/3 mr స్క్వేర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది halosphere. And next one we are going to discuss the moment of inertia of the solid sphere. Solid sphere అంటే ఏంది? దాంట్లో మాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సాలిడ్ స్పియర్. ఓకే, ఇది ఒక సాలిడ్ స్పియర్. దిస్ ఇస్ అ సాలిడ్ స్పియర్.
solid sphere. This is a solid sphere. Mass m, radius r. దీంట్లో కూడా యాక్సిస్ ఏమో సెంటర్ ఆఫ్ మాస్ నుండి పోతుంది. దీంట్లో కూడా యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుండి పోతుంది. సో moment of inertia about any axis is same. Moment of inertia about any axis is same. Okay, moment of inertia about any axis is same. Any axis is same. Any axis is same. Okay, about any axis is same. And they are asking to find, okay friends, they are asking to find the moment of inertia about center of, అంటే యాక్సిస్ ఎక్కడ నుండి పాస్ అవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ నుండి పాస్ అవుతుంది. ఓకే, యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. యాక్సిస్ ఇస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ మాస్. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ r డిస్టెన్స్ లో, r దూరంలో చిన్న హాలోస్పియర్ ని ఇక్కడ నుండి కట్ చేసుకోండి. ఓకే, చిన్న హాలోస్పియర్ ని r దూరంలో, సెంటర్ నుండి r దూరంలో చిన్న హాలోస్పియర్ ని కట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద elemental halosphere. This is a elemental halosphere which we have cut from the solid sphere. ఈ elemental halosphere ని మనం కట్ చేసుకున్నాం. elemental halosphere ని మనం కట్ చేసుకున్నాం. ఇది సెంటర్ నుండి r దూరంలో ఉంది. సెంటర్ నుండి r దూరంలో ఉంది. ఓకే, దీని విడ్త్ ఏంది dr అండ్ దీని మాస్ ఏంది dm. సో ఈ ఎలిమెంటల్ హాలోస్పియర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? ఓకే, ఎలిమెంటల్ హాలోస్పియర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంది? దట్ ఈస్ 2/3 mr². దిస్ ఈస్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ఎలిమెంటల్ హాలోస్పియర్. ఓకే, ఎలిమెంటల్ హాలోస్పియర్ di దట్ ఈస్ ఈక్వల్ టు 2/3 m దగ్గర ఏమొస్తుంది dm. ఎందుకంటే మనం ఇక్కడ చిన్న ఎలిమెంటల్ హాలోస్పియర్ తీసుకున్నాం. యాక్చువల్ హాలోస్పియర్ యొక్క ఫార్ములా ఏంది? దట్ ఈస్ I ఈక్వల్ టు 2/3 mr². ఇది హాలోస్పియర్ కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా వర్క్ చేస్తుంది. ఇక్కడ మనం ఎలిమెంటల్ హాలోస్పియర్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మాస్ ఏంది dm. సో dm ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు దిస్ సాలిడ్ స్పియర్. దిస్ ఇస్ ద స్మాలెస్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకే, ఈ సాలిడ్ స్పియర్ నుండి మనం చిన్న హాలోస్పియర్ తీసుకున్నాం, దాని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది. ఓకే, r². ఓకే ఫ్రెండ్స్, దెన్ అగైన్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు మరి ఇంటిగ్రేట్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు చేయాలి? మరి ఇంటిగ్రేట్ అంటే ఈ ఎలిమెంటల్ హాలోస్పియర్స్ ఉన్నాయి కదా, ఎక్కడ నుండి ఎక్కడ వరకు మరి? ఓకే, ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయి? ఇక్కడ సెంటర్ నుండి r రేడియస్ దూరం వరకు, సెంటర్ నుండి r రేడియస్ దూరం వరకు హాలోస్పియర్స్ లోపల ఉంటూనే ఉంటాయి. ఓకే, ఒక హాలోస్పియర్, ఇంకో హాలోస్పియర్, ఇంకో హాలోస్పియర్, ఇంకో హాలోస్పియర్, ఇలా నంబర్ ఆఫ్ హాలోస్పియర్స్ ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయి అవి? ఇక్కడ సెంటర్ నుండి ఇక్కడ వరకు హాలోస్పియర్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఫ్రమ్ దీస్ వి కెన్ రైట్ సాలిడ్ స్పియర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ solid sphere is made up of infinite number of halosphere. ఓకే, కొన్ని అంటే it is made up of the large number of halosphere. It is made up of the large number of halospheres. Okay, halospheres తోనే solid sphere తయారైంది. ఓకే, halosphere తోనే solid sphere తయారైంది. సో ఈ చిన్న హాలోస్పియర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం అన్ని హాలోస్పియర్స్ కవర్ అయ్యే విధంగా ఇంటిగ్రేట్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. చిన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని యాడ్ చేస్తే మొత్తం సాలిడ్ స్పియర్ యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో మనం రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ di దట్ ఈస్ I అండ్ ఇది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తుంది. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dmr², ఇంటిగ్రేషన్ ఆఫ్ dmr². ఇక్కడ స్మాల్ r, సారీ ఫ్రెండ్స్, ఇక్కడ స్మాల్ r. ఓకే, ఇక్కడ స్మాల్ r. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ dmr². అగైన్ ఇక్కడ dm ఉంది, ఇక్కడ r ఉంది. సో ఇంటిగ్రేషన్ ఇస్ నాట్ పాసిబుల్. అలాంటి టైంలో ఏం చేయాలి మనం? ఇది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కాబట్టి we have to go with the volumetric mass density, mass per unit volume. Okay, mass per unit volume, we have to go with that concept. So friends, ఇది నేను అప్ చేస్తున్నా. ఓకే, I ఈక్వల్ టు 2/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ dmr². ఇదొకటి మీరు నోట్ చేసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, రో ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో 1 మీటర్ క్యూబ్ లో ఎంత మాస్ ఉంటుంది? రో మాస్. 2 మీటర్ క్యూబ్ లో ఎంత మాస్ ఉంటుంది? 2 రో. అండ్ 3 మీటర్ క్యూబ్ లో ఎంత మాస్ ఉంటుంది? 3 రో. ఓకే, 3 రో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, దట్ ఇస్ రో. సో dm ఏమవుతుంది అప్పుడు? రో multiplied by dv. This is the value of dm. సో మనకి ఇప్పుడు dv తెలవాలి. ఓకే, dv అంటే ఏంటంటే ఇక్కడ మనం చిన్న ఎలిమెంటల్ హైలోస్ఫియర్ తీసుకున్నాం. ఓకే, చిన్న ఎలిమెంటల్ హైలోస్ఫియర్ తీసుకున్నాం. ఓకే, చిన్న ఎలిమెంటల్ హైలోస్ఫియర్ తీసుకున్నాం. దీని విడ్త్ ఎంత? dr. ఓకే, దీని మాస్ dm మీకు తెలిసింది. అయితే ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ మనం ఈ పార్ట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఈ మాస్ ఉన్న పార్ట్ మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ అండ్ మాస్ రెండింటి యొక్క రిలేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వి హావ్ టు కన్సిడర్ ఓన్లీ ద సర్ఫేస్ దిస్. ఓకే, ఈ మాస్ ఉన్న ప్లేస్ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ హాలోస్ఫియర్ ఇక్కడ కట్ చేయండి. అంటే ఇప్పుడు ఒక స్పియర్ ఉంది. ఓకే, నువ్వు ఒక హాలోస్ఫియర్ లో ఉన్నావు అనుకో, లోపల నువ్వు ఇట్లా కట్ చేసేసినావు హాలోస్ఫియర్. అప్పుడు ఏమవుతుంది? రెండు వైపులా ఇట్లా పడిపోతుంది. అంటే హాలోస్ఫియర్ అనేది ఒక షీట్ లెక్క మారిపోతుంది. ఓకే, నువ్వు ఒక స్పియర్ లో బంధించబడ్డావు అనుకో. ఓకే, ఒక స్పియర్ లో నువ్వు బంధించబడ్డావు. అయితే నువ్వు మీద కట్ చేస్తున్నావు, సీజర్ పెన్ మీద కట్ చేస్తే అది ఎలా అవుతుంది? తర్వాత అది ఒక షీట్ లెక్క ఫామ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అది ఒక షీట్ లెక్క ఫామ్ అవుతుంది. ఓకే, దీన్ని ఇక్కడ కట్ చేస్తే ఒక షీట్ ఫామ్ అవుతుంది. ఓకే, ఒక షీట్ లెక్క ఫామ్ అవుతుంది. ఓకే, దానికి సెపరేట్ విడ్త్ ఉంటుంది. ఓకే, దాని కూడా విడ్త్ ఉంటుంది. ఓకే, ఇది ఒక షీట్. ఓకే, దీన్ని నువ్వు హాలోస్ఫియర్ లో ఉన్నావు అనుకో, మీ దగ్గర సీజర్ తో కట్ చేస్తే అది ఒక షీట్ లెక్క ఫామ్ అవుతుంది. మీ దగ్గర కట్ చేస్తే షీట్ లెక్క ఫామ్ అవుతుంది. దానికి విడ్త్ ఏంది? దట్ ఈస్ dr, అంటే హైట్ dr. ఈ ఏరియాని మాత్రం మనం ఫైండ్ చేసుకోగలం. ఈ ఏరియా. ఓకే, దిస్ ఇస్ ఏరియా. ఈ ఏరియా ఏంది? దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఆఫ్ దిస్ హాలోస్ఫియర్. ఓకే, ఈ హాలోస్ఫియర్ యొక్క ఏరియానే ఇది. ఓకే, ఈ హాలోస్ఫియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియానే ఇది. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హాలోస్ఫియర్? దట్ ఈస్ 4πr². దిస్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హాలోస్ఫియర్. సో వాల్యూమ్ ఏమవుతుంది? ఏరియా ఇంటూ హైట్. వాల్యూమ్ ఏంది? ఏరియా ఇంటూ హైట్. ఏరియా ఏంది? 4πr². హైట్ dr. సో వాల్యూమ్. ఓకే, చిన్న వాల్యూమ్ dv. చిన్న వాల్యూమ్ ఏంది? 4πr² ఇంటూ dr. సో dm ఏమవుతుంది? దట్ ఈస్ 4πr² dr ఇంటూ రో. అండ్ అగైన్ రో ఏంటి మరి? రో ఇస్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది సాలిడ్ స్పియర్? దట్ ఈస్ m. అండ్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ స్పియర్? దట్ ఈస్ 4/3πR³. ఇక్కడ మనం దీన్ని మనం సాలిడ్ స్పియర్ నుండి తీసుకుంటున్నాం, ఈ ఎలిమెంటల్ హాలోస్ఫియర్ నుండి కాదు. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద మాస్ ఆఫ్ ది సాలిడ్ స్పియర్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ స్పియర్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ స్పియర్? దట్ ఈస్ 4/3πR³. సో ఇది ఏమవుతుంది? 3m 4πR³. దిస్ ఈస్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది సాలిడ్ స్పియర్. సో మనకి ఇప్పుడు dm that is equal to 4πr² dr into 3m divided by 4πr³ వచ్చేసింది. 4πr³ వచ్చేసింది. సో this is the dm. What is dm? That is 4πr² dr 3m divided by 4πR³. సో ఇక్కడ ఏంది? I that is equal to what we have got already? That is dm r² and something 2/3. Okay, what is that?
okay, 2 by 3 dm r square. Okay, I equal to 2 by 3. What is dm? That is this. Okay, what is dm? That is 4 pi r square dr, 4 pi r square dr, and 3m means this is a value of rho. Okay, this is a value of rho. And it is constant. Rho is constant, mass is constant, pi is constant, radius is constant, and all the things are constant. So rho is constant. So డైరెక్ట్ ఇక్కడ rho రాస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏముంది r స్క్వేర్. ఓకే, r స్క్వేర్. ఓకే, ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్ 2 by 3, 4 constant, pi constant, and rho constant. Rho ఏంటి? 3m by 4 pi r cube. Okay, 3m divided by 4 pi r cube. Okay, 4 constant, pi constant, and rho constant అన్ని బయటకు వచ్చేస్తాయి. మిగిలినది r to the power of 4 dr. సో ఇక్కడ e3 cancel and e4 cancel, pi cancel. Okay, ఏం మిగిలింది? 2m divided by r cube. 2m divided by r cube. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఇంటిగ్రేట్ చేయాలి? అంటే హాలో స్పియర్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి? ఓకే, ఈ సాలిడ్ స్పియర్ లో. ఓకే ఫ్రెండ్స్, దీన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ లో కంటిన్యూ చేద్దాం. ఓకే, 2m divided by r cube integration from r to the power of 4 and dr. Okay, this is a moment of inertia. ఏంది? I equal to 2m divided by r cube integration of r to the power of 4. Okay, దీన్ని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సాలిడ్ స్పియర్, దీంట్లో హాలోస్పియర్స్, మెనీ నెంబర్ ఆఫ్ హాలోస్పియర్స్ ఉన్నాయి. ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి? ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. సో 0 నుండి రేడియస్ r వరకు ఎక్స్టెండ్ అయి ఉన్నాయి. ఓకే, ఈ హాలోస్పియర్, ఒక హాలోస్పియర్, ఇంకో హాలోస్పియర్ అంటే మెనీ నంబర్ ఆఫ్ హాలోస్పియర్స్ తోని సాలిడ్ స్పియర్ తయారై ఉంది. ఓకే, ఇదొక హాలోస్పియర్, ఇలా నంబర్ ఆఫ్ హాలోస్పియర్ తోని సాలిడ్ స్పియర్ తయారైంది. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ హాలోస్పియర్స్. ఓకే, I equal to ఏమొచ్చింది మనకు? 2m divided by r cube. ఓకే, ఇంటిగ్రేషన్ 2m divided by r cube and okay, integration of r4 from 0 to capital R. Okay, 2m divided by r cube. What is integration of r power 4? That is r5 divided by 5, and that is from 0 to r, and that is equal to 2m divided by r cube and r power of 5 divided by 5 minus 0 power of 5 by 0 divided by 5, and this is 0, and r cube is cancelled, that is 2m r square divided by 5. 2m r square divided by 5. So this is a moment of inertia of the solid sphere. Hollow sphere ఏంది? That is 2 by 3 mr square. Solid sphere ఏంది? 2 by 5 mr square. ఏం లేదు ఫ్రెండ్స్, సాలిడ్ స్పియర్ కేసులో ఒక హాలోస్పియర్ ని బయట కట్ చేసుకోండి. అదే dm మాస్ ఉన్నది, దాన్ని పెడితే dr. ఓకే, సెంటర్ నుండి r దూరంలో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, get the moment of inertia with respect to the halosphere. I equal to 2 by 3 mr square. Okay, m దగ్గర dm పెట్టండి and r is the distance from the center. Okay, ఇక్కడ dm and r వస్తుంది. సో ఇంటిగ్రేషన్ is not possible. సో మనము వాల్యూమెట్రిక్ మాస్ డెన్సిటీ తోనే, మీన్స్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, 1 మీటర్ క్యూబ్ లో రో మాస్ ఉంటుంది, 2 మీటర్ క్యూబ్ లో 2 రో మాస్ ఉంటుంది, 3 మీటర్ క్యూబ్ లో 3 రో మాస్ ఉంటుంది. సో dm మాస్ లో ఎంత అంటే dm ఈక్వల్ టు dv రో, అంటే
రో టైమ్స్ చిన్న వాల్యూని మల్టిప్లై చేస్తే మనకు డిఎం వాల్యూమ్ వస్తుంది. సో డిఎం ఈక్వల్ టు డివి రో, దాని నుండి మనం ఫైండ్ చేసి డిఎం వాల్యూ ఫైండ్ చేసి ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ వస్తే మనకు I ఈక్వల్ టు 2/5 mr² వస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఈ సాలిడ్ స్పియర్ హాలో స్పియర్స్ తోని ఫామ్ అయింది. ఓకే, ఇట్ ఈస్ ఫార్మ్డ్ లేదా ఇట్ ఈస్ మేడ్ బై ద లార్జ్ నెంబర్ ఆఫ్ హాలో స్పియర్స్. సో సాలిడ్ స్పియర్ ఈస్ మేడ్ బై ద లార్జ్ నెంబర్ ఆఫ్ ద హాలో స్పియర్స్. మన ప్రీవియస్ వీడియోలో ఏం తీసుకున్నాం? Moment of inertia of the rod when the axis passes through center of mass, that is equal to ml² divided by 12. ఇక్కడ m ఏంది mass of the rod, l ఏంది length of the rod. ఓకే, ml² divided by 12. ఓకే, rectangular lamin ఏంది, that is also ml² divided by 12. m అంటే మాస్, l అంటే లెంగ్త్. ఓకే, తర్వాత రింగ్ ఏంది mr². ఓకే, డిస్క్ ఏంది mr² divided by 12. సో హాలో సిలిండర్ ఏంది mr². అండ్ సాలిడ్ సిలిండర్ ఏంది mr² divided by 2. హాలో స్పియర్ ఏంది 2/3 mr². అండ్ సాలిడ్ స్పియర్ ఏంది 2/5 mr². దీస్ ఆర్ ద డెరివేషన్స్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది ఎక్స్టెండెడ్ బాడీస్ ఆర్ ద కంటిన్యూస్ బాడీ. అంటే మాస్ కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ అయిన బాడీస్ ఇవన్నీ. ఓకే, మాస్ కంటిన్యూస్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్న బాడీస్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్, డెరివేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడతో వీడియో లెక్చర్ ఎండ్ అవుతుంది. సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.